వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నరాల బలహీనత అండి. ఈ ప్రాబ్లమ్‌ని అంటే పెద్దలు గాదు, చిన్నలు గాదు ప్రతి ఒక్కరు బాధపడుతా ఉన్నారు. ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఒక మంచి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుశీత చెల్లా గారు. మనకి ఈ రెమెడీలో సారపప్పుతోనే నరాల బలహీనత పోతుంది అని చెప్పేసి అంటున్నారు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎంత క్వాంటిటీ తీసుకోవాలో ఈరోజు మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం సారపప్పుతో నరాల బలహీనతనే గాదు, చిన్న పిల్లల్లో వచ్చేసి ఐక్యూ లెవెల్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు బలంగా గూడా, దృఢంగా తయారవుతారు. అండ్ పెద్దలకు గూడా ఇది యూజ్ అవుతుంది అని జెప్పేసి అంటున్నారు గదా! ఇది మనం ఎలా ప్రిపేర్ జేసుకోవాలి? మనం ఈ సారపప్పుతో ఇంకా ఏమేమి మిక్స్ చేసుకొని ఈరోజు మనము నరాల బలహీనతకు చెప్తున్నాం. నార్మల్‌గా దీంట్లో మెయిన్‌గా ఇది సారపప్పు. సో, దీన్ని చిరౌంజి, ప్రియాల అని కూడా అంటారు. చాలా వరకు దీన్ని స్వీట్స్‌లో వేస్తారు. ఓకే సో, మ్యామ్. ఇది పిల్లల్లో మానసిక ఎదుగుదల అంటే వాళ్ళ తెలివి పెరగడానికి అండ్ వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉండడానికి, వాళ్ళ ఇమ్యూనిటీ మంచిగా ఉండడానికి దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటదనమాట. సో, పిల్లలు కూడా మంచిగా స్ట్రాంగ్‌గా అండ్ ఏమన్నా ఆడినా కూడా గేమ్స్ అట్లాంటివి ఆడినా కూడా వాళ్ళు బలంగా ఉండాలి అంటే చాలామంది మనం ఇప్పుడు అడ్వర్టైజ్ చూసి కాంప్లైన్, బూస్ట్ అట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా! కానీ అలాంటి వాటికన్నా మనం న్యాచురల్‌గా చెప్పినటువంటి ఈ రెసిపీ ఒకవేళ వాళ్ళు చేసుకొని వాడినట్టయితే వాటన్నింటికంటే ఎక్కువ స్ట్రాంగ్‌గా పిల్లల్ని చేస్తుంది. ఓకే ఇది మ్యామ్. శారీరకంగా వాళ్ళని స్ట్రాంగ్‌గా చేస్తుంది. అంటే వాళ్ళు దృఢంగా మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ తెలివి కూడా బాగా మంచిగా పెంచుతుంది. అందులో ఇంకా ఏమేమి ఇంగ్రీడియెంట్స్ వాడుతున్నాం మేడం మనం? దీంట్లో మనం 4 వాడుతున్నాము. ఓకే. ఇదొచ్చేసి సారపప్పు ఓకే మ్యామ్. అండ్ ఇది అతి మధురం. నార్మల్‌గా ఎష్టి మధు అంటారు. సో, ఓకే. ఆయుర్వేదిక్‌లో దీనివల్ల నార్మల్‌గా మనకి మంచి బలం ఎవరికైతే బలం బాగా ఉండాలి అండ్ బ్లడ్ మంచిగా ఉండడానికి, ఇమ్యూనిటీ బాగా ఉండడానికి, వాళ్ళకి కాఫ్, కోల్డ్ రికరెంట్‌గా చిన్న పిల్లలకి ఏంటంటే రికరెంట్‌గా అంటే మాటి మాటికి దగ్గు, జలుబు అండ్ కఫంకి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు మనకి కఫం ఎక్కువ ఉంటుంది. అందుకే మీరు చూడండి చిన్న పిల్లల్లో ముక్కు గారడము, యెస్ మ్యామ్. ఫ్రీక్వెంట్‌గా దగ్గు, జలుబు రావడము, టాన్సిల్స్ అట్లాంటివి రావడము, చెవిలో చీము రావడం ఇవి చిన్నప్పుడు ఎక్కువగా చూస్తుంటాం. మిడిల్ ఏజ్‌లో అట్లా రాదు. ఈవెన్ చిన్నప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా మీరు మిడిల్ ఏజ్‌లో చూస్తే బాగుంటారు, హెల్తీగా ఉంటారు. యెస్ మ్యామ్. సో, కఫం చిన్నప్పుడు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమందికి చిన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో, వాళ్ళలో ఈ ఎష్టి మధుని నార్మల్‌గా మనం సింగిల్ మెడిసిన్‌గా అంటే ఒకటి పాలల్లో వేసి తీసుకున్నా బాగానే పనిచేస్తుంది. ఇలా కాంబినేషన్‌లో మనం ఇది మెడిసిన్ లాగా ఉండదు. ఇప్పుడు ఇది తినేదానిలాగా మనకి ఉంటది కాబట్టి తినేదాంట్లో మనం ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఓకే మ్యామ్. పాలల్లో కలిపైనా లేకపోతే వాటర్‌లో కలిపైనా కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. మేడం ఎస్ట్ మధుని అంటే డయాబెటిక్ పేషెంట్లు కూడా తీసుకుంటారు అంటారు. ఎంతవరకు కరెక్ట్? స్టార్టింగ్‌లోనే చెప్పారు. నర్వ్స్ బాగా స్ట్రెంథెన్ అవ్వడానికి అంటే నరాల బలహీనత ఎవరికైనా ఉంది. అప్పుడు వాళ్ళకి నరాలు చాలా బలంగా ఉండడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఇప్పుడు మామూలుగా మనకి డయాబెటిక్ పేషెంట్స్‌కి వాళ్ళకి మెల్లమెల్లగా నరాలనేవి వీక్ అవుతూ ఉంటాయి. ఓకే. రక్తంలో పెరిగిన షుగర్స్ వల్ల వాళ్ళకి బ్లడ్ గ్లూకోజ్ అనేది సరిగ్గా సెల్స్‌కి అందదు. దానివల్ల మనకి ఈ మజిల్స్, నర్వ్స్ అవన్నీ కూడా వీక్ అవుతూ ఉంటాయి. ఓకే. సో, దాన్ని ఎలా వాడాలి, వాళ్ళు ఎంత వాడాలి అన్నది తెలుసుకొని వాడితే అతి మధురం చాలా బాగా నర్వ్స్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది. ఓకే మేడం. ఇమ్యూనిటీని కూడా ఎన్హాన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఐటమ్ మేడం. ఇది వచ్చేసి నార్మల్‌గా వరి పేలాలు అంటాము. ఓకే మేడం. ఆయుర్వేదిక్‌లో ఇవి చాలా అంటే దీనికి చాలా మంచి క్వాలిటీ చెప్తారు. ఈవెన్ ఎంత ఎక్కువ ఫీవర్ ఉన్నా కూడా మనకి డైజెషన్ సరిగ్గా ఉండదు. సో, ఇవి లైట్‌గా ఉంటాయన్నమాట. ఎవరైనా తినొచ్చు, ఎప్పుడైనా తినొచ్చు. డిసీజ్ వాళ్ళు తినొచ్చు, మామూలు వాళ్ళు తినొచ్చు, ఎవరైనా తినొచ్చు. ఓకే మేడం. అండ్ వీటిని వేడి నీళ్ళలో వేసి డైరెక్ట్‌గా మరమరాలని నీళ్ళలో వేసి మరిగిచ్చేసి దాన్ని తీసుకోవచ్చు. లేదంటే వీటిని పొడిలాగా చేసి నీళ్ళలో కలిపైనా తాగొచ్చు. ఓకే మేడం. వేడి నీళ్ళలో వేసుకొని అలా తీసుకోవచ్చు. ఓకే. ఇది లాస్ట్‌కి పటిక బెల్లం. ఓకే మేడం. సో, నార్మల్‌గా ఇది మనకి బాడీకి చలవ చేస్తుంది. యూరిన్ మంట అట్లాంటి వాటిని పోగొడుతుంది. అండ్ బాడీని స్ట్రాంగ్‌గా చేస్తుంది. సో, ఓకే. ఈ 4 మనం కలిపి ఒక మంచి పౌడర్ తయారు చేసుకున్నాము. దీన్ని ప్రియాలతో చేసినటువంటి లడ్డు అంటాం. ప్రియాల లడ్డు అంటాము. ఓకే మేడం. ఇది చిన్న పిల్లల్లో అయితే చాలా టేస్టీగా ఉంటది. అండ్ వాళ్ళ అన్ని శారీరక, మానసిక ఎదుగుదలకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతది. పెద్దవాళ్ళలో అయితే నరాల బలహీనత అండ్ మజిల్ వీక్‌నెస్ ఇవన్నిటిని తగ్గించి ఇమ్యూనిటీని కూడా బాగా చేస్తుంది. మనం ఎలా మిక్స్ చేసుకోవాలి మేడం దీన్ని? నార్మల్‌గా వీటన్నిటిని కూడా ఈక్వల్‌గా తీసుకుంటాము. ఓకే సో, మేడం. ఫస్ట్ ఇది ఒక 50 గ్రామ్స్ నేను ఇది తీసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. సో, ఓకే ఇది మేడం. 50 గ్రామ్స్ పౌడరు. ఓకే మేడం. ఇది వచ్చేసి అతి మధురం పౌడరు. సో, దీన్ని కూడా ఇందులో కలుపుకుంటున్నాం. ఓకే మేడం. అన్నీ ఈక్వల్‌గా తీసుకున్నాము. ఓకే మేడం. సో, ఇది పటిక బెల్లం. పటిక బెల్లం.
సో వీటన్నిటిని కూడా మంచిగా ఈక్వల్గా ఒక పెద్ద దాంట్లో మొత్తం కలిపేసుకోవాలి. అంటే దీన్ని మన లడ్డులాగా కూడా మనం రెడీ చేసుకోవచ్చా మ్యామ్? కానీ చిన్న చిన్నవి చేయాలి, ఎందుకంటే ఇది ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా. ఓకే సో మ్యామ్. ఎక్కువ తింటే డైజెషన్ అవ్వదు కాబట్టి చాలా రేగు పండు సైజులో మనం తయారు చేసి లడ్డులాగా పెట్టుకోవచ్చు, కొంచెం నెయ్యి యాడ్ చేసి. లేదంటే నార్మల్గా మనమైతే దీన్ని ఇంతకుముందు అనుకున్నాం కదా, కాంప్లైన్ లాగా, బూస్ట్ లాగా, ఒక ప్రోటీన్ పౌడర్ లాగా. ఈవెన్ చాలా మంది ఈ మధ్యకాలంలో జిమ్కి వెళ్తూ ఉండి రకరకాల ప్రోటీన్ పౌడర్స్ వాడుతూ ఉంటారు, వాళ్ళు స్ట్రాంగ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి. సో దాంట్లో కూడా వాటి బదులు అంటే ఒక్కొక్కసారి అవి ఎక్కువ తీసుకుంటే రీనల్ ప్రాబ్లమ్స్ అవి కూడా మనం వింటూ ఉన్నాం. అలా అవ్వకుండా కార్డియాక్ స్ట్రోక్స్ అవి కూడా వింటున్నాం ప్రోటీన్ ఎక్కువైతే. సో అలా కాకుండా దీంట్లో మనం ఓన్లీ ఇది కాకుండా కాంబినేషన్లో తీసుకుంటాం కాబట్టి ఇది బ్యాలెన్స్గా పనిచేస్తుంది బాడీకి అండ్ చాలా మంచిగా మనకి బెనిఫిట్ అవుతుంది. ఓకే మ్యామ్. రేగింజంత లడ్డూలు చేసుకుంటే రోజుకి ఎన్ని తీసుకోవాలంటారు? పిల్లలకైతే మార్నింగ్ ఒకటి సరిపోతుంది, పెద్దవాళ్ళైతే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి తీసుకోవచ్చు. రేగుపండు సైజులో, చిన్న రేగుపండు సైజు. ఇప్పుడు మేడం మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం? సో నార్మల్గా దీన్ని ఇప్పుడు మనం హాట్ వాటర్లో కలిపి తాగుదాం. ఓకే మ్యామ్. నార్మల్గా వాటర్లో వేసి తీసుకుంటే చిన్నప్పుడు పిల్లలకి సెర్లాక్ తినిపిస్తారు కదా, ఆ కన్సిస్టెన్సీలో తీసుకోవచ్చు. ఓకే మ్యామ్. సో దీన్ని ఒక 5 grams మోతాదులో తీసుకోవచ్చు. ఓకే మేడం. చిన్న పిల్లలకైతే కాఫ్ కోల్డ్ అంటే బిఫోరే తీసుకోవాలా, లేకపోతే కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు కూడా తీసుకున్నా కూడా అది ఆ ఎఫెక్ట్ నుంచి వాళ్ళు బయటపడతారంట? మామూలుగా ఇలాంటి పౌడర్స్ ఎప్పుడు కూడా వాళ్ళు హెల్దీగా ఉన్నప్పుడే తీసుకోవాలి, ఫీవర్ అట్లాంటివి ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే వాళ్ళ డైజెషన్ పవర్ అప్పుడు బాగుండదు కాబట్టి, ఇంకా ఇవి హెవీ ఉంటాయి కాబట్టి అరగవు. సో నార్మల్గా ఉన్నప్పుడు తీసుకోవాలి. ఓకే మ్యామ్. మేడం వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి మేడం, వాటర్ అయితే వేసేస్తున్నాను. చాలా. ఓకే మ్యామ్. సో దీంట్లో జస్ట్ మనం ఒక స్పూన్ కలుపుతున్నాము. ఓకే మ్యామ్. నార్మల్గా చిన్నప్పుడు మనం సెర్లాక్ కలుపుతాం కదా పిల్లలకి, ఎస్ మ్యామ్. సో ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇది. నార్మల్గా కలర్ కూడా మనకి బూస్ట్ లాగానే ఉంటుంది, స్మెల్ కూడా అలాగే సో అనిపిస్తుంది. దీన్ని పాలల్లో కూడా వేసి కలపచ్చు. ఇప్పుడు మనం హాట్ వాటర్లో వేసాం కదా, పిల్లలకి పాలలో, ఎవరైనా కూడా పిల్లలైనా పెద్దవాళ్ళైనా వేడి నీళ్ళల్లో అయినా లేదా పాలల్లో అయినా చేసేసి తాగొచ్చు. సో ఇది ఎర్లీ మార్నింగ్ ఇది తీసుకున్నాక కనీసం ఒక 1/2 hour ఏం తినకుండా ఉంటే బాడీకి మంచిగా ఇది వంట పడుతుంది. వెంటనే తినకూడదు. పిల్లలకు కూడా హెల్దీ అని చెప్పేసి 4-5 సార్లు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. అలా కాకుండా వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తే, మళ్ళీ లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ డిన్నర్, అట్లా ఒక 4 times ఇస్తే సరిపోతుంది. ఫ్రీక్వెంట్గా ఇస్తే డైజెషన్ అవ్వకముందే మళ్ళీ తింటూ ఉంటే పిల్లలకి అజీర్ణానికి సంబంధించిన, పొట్టకి సంబంధించిన వ్యాధులు అండ్ ఫీవర్ అట్లాంటివి అరగకపోయినా కూడా వస్తూ ఉంటాయి. ఓకే. నేను ఏదో టేస్ట్ చేస్తున్నాను ప్రజెంట్. చూసారు కదా, మీరు కూడా అంటే నరాల బాధ్యత ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఇది తీసుకోవచ్చండి. మేడం చెప్పినట్టు రోజుకి రేగి గింజ అంతా ఇలా ప్రిపేర్ చేసుకున్న చిన్న లడ్డూలు రెడీ చేసుకొని పొద్దున ఒకటి, రాత్రి ఒకటి తీసుకుంటే చాలు అంటున్నారు. అండ్ చిన్నపిల్లలకి అయితే ఒకటి చాలు అంటున్నారు. పిల్లలకైతే ఇలా మీరు వాటర్ కానీ పాలలో కానీ కలుపుకొని ఇవ్వచ్చు అంటండి. ఇలా ఇచ్చి మీ పిల్లలకి అంటే బ్రెయిన్ స్ట్రెంగ్త్ని పెంచడానికి, అట్ ద సేమ్ టైం వాళ్ళు యాక్టివ్గా ఉండడానికి, బలంగా ఉండడానికి మంచిగా దోహదపడుతుందని చెప్పేసి అంటున్నారు. మేడం నిజంగా బెస్ట్ రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. సో నిజంగానే ఇది బెస్ట్ అండి. కొంచెం టైం దీన్ని చేసుకొని చేసి పెట్టుకున్నట్టయితే, రెగ్యులర్గా పిల్లలకి ఇచ్చినట్టయితే పిల్లలు చాలా హెల్దీగా ఉంటారు. పాలల్లో ఎలాగో పిల్లలకి మనం పాలు ఇస్తూ ఉంటాం కాబట్టి పాలల్లో ఇది కలిపి ఇచ్చినా సరిపోతుంది. పెద్దవాళ్ళైతే, పాలు ఇష్టం లేని వాళ్ళైతే వేడి నీళ్ళలో వేసుకొని తింటే ఇది చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ మీరు అడిగినట్టుగా ఫస్ట్ నుండి చెప్తున్నట్టుగా నర్వ్స్ని బాగా స్ట్రెంగ్తన్ చేస్తుంది. అండ్ ప్రోటీన్ కదా, మజిల్ పవర్ని కూడా పెంచుతుంది, బలంగా చేస్తుంది. ఈ రోజు అయితే మన ప్రేక్షకుల కోసం ది బెస్ట్ రెమెడీ అయితే మన ప్రేక్షకులకు తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.